శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ముఖ్యంగా డబ్బు నిలిచిపోయినటువంటి అసలు కారణాలనేది చాలా మందికి తెలీదు. మరి ఎందుకని మనకు డబ్బు రావట్లేదు? మన పైన ఎందుకని మనకి అదృష్టం లేదా అని చాలామంది అనుకుంటారు. ఆర్థికంగా చాలామంది సమస్యలు పడుతూ ఉంటారు. కానీ మరి మిథున రాశి వారు ఎప్పుడైనా గమనించారా? కష్టానికి వచ్చినటువంటి డబ్బు ఎందుకు నిలిచిపోతుందో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనుకున్నారా? మరి అలాగే ఇది సాధారణమైనటువంటి సమస్య కాదు. ఇది మీకు కర్మ, గ్రహ ప్రభావాలు మరి అన్నీ కూడా మనకి ఇబ్బందులు కలిగిస్తున్నాయని మీరు అనుకోనుంటారు. కానీ మీరు ఒక ప్లాన్ చెప్తే కొద్ది రోజుల తర్వాత అదే విషయం ఇంకొకటి ద్వారా బయటకు వెళ్తుంది. అది ఎందుకు వెళ్తుందో కూడా అర్థం కాల. మరి మీరు ఒక డీల్ గురించి మాట్లాడితే చివరి నిమిషంలో అది ఆగిపోతుంది. ఇదైతే యాదృచ్ఛికం కాదు మిత్రమా. ఇది మీ పైన, మీ మాటల పైన ఉపయోగించినటువంటి అసూయ వ్యక్తి బయటపడుతున్నాడు. ముఖ్యంగా మీకు డబ్బు నిలిచిపోవడానికి గల కారణాలేమిటి? అనేది ఇప్పుడు మనం చూద్దాం. గత కొన్ని నెలలుగా మీరు ఎంతో మానసిక బాధ, మానసిక ఒత్తిడి పడుతూనే ఉన్నారు. మరి ఆ మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడాలంటే ఈ వీడియోని మీరైతే ప్రశాంతంగా చూడండి. ఒక 10 నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి మరి మేము చెప్పే విషయాలు క్లారిటీగా వింటే, నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మరి మీరైతే మేము చెప్పే విషయాలు గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి డబ్బు నిలిచిపోవడానికి గల కారణం ఏంటంటే, మనం ఇతరులని నమ్మి బిజినెస్‌లలో పెట్టుబడులు పెడుతుంటాం. లేదా ఇతర మార్గాల ద్వారా మనకి డబ్బు రావాలని పెడుతుంటాం. ఆ డబ్బు ఆగిపోవడానికి కొంతమంది కావాలనే వాటిని ఆలస్యం చేస్తారు. వాడికేం తక్కువని. అది బిజినెస్ చేసే వాళ్ళకి కొంతమందికుంటుంది. ఇక నార్మల్ వ్యక్తులకేంటంటే కొంతమంది అప్పులు పుట్టవు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా అప్పులు తిరిగి రావు. కొంతమందికి అప్పులు ఇవ్వడానికి భయపడతారు. కొంతమంది అప్పులు తిరిగి చెల్లించడానికి బాధపడుతుంటారు. కానీ చాలామందేంటంటే వారి దగ్గర డబ్బుంటే తీసుకున్న అప్పనేది కట్టడంలో వీళ్ళకుండేటువంటి నిబద్ధత వేరే వాళ్ళకి ఎవరికీ ఉండదు. మరి అప్పిచ్చే వాళ్ళకి ఉండేటువంటి భయం ఉంటూనే ఉంటుంది. కానీ ఇందులో 2 కారణాలున్నాయి. మీకు డబ్బులు ఎక్కడైతే మీకు రావాలి, ఏదన్నా ఒక పని గురించో, లేదన్నా ఒక వస్తువు గురించో, లేదన్నా ఒక స్థానం గురించో, లేదా ఏదో ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగాలేకో, ఒక డబ్బు గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారనుకో. వాస్తవానికి భగవంతుడు మీకెప్పుడూ సహకారంగానే ఉంటున్నాడు. కానీ ఆ డబ్బు రానీయకుండా మీ పైన ఇతనికి డబ్బు ఇస్తే మళ్ళా తిరిగి రాదు. ఈమె గనక డబ్బులిస్తే ఇక మనం పూర్తిగా వదిలేసుకున్నట్టే. అని మీ పైన లేనిపోనివి, చెడువి మీ పైన గట్టిగా బలంగా పెడుతున్నారని మీరెప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీ పైన పెట్టేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చిన్నదైతే కాదు మిత్రమా. ఎందుకంటే మీకు పెట్టేటువంటి ప్రతి ప్రయత్నాలు, మీకు చేసేటువంటి ప్రతి మార్గాలు మిమ్మల్ని కావాలని టార్గెట్ జేసి, మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసేసి, మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోకి చేసేసి, మీ వల్ల ఏ డబ్బు రాదు వీళ్ళకి. మీ వల్ల ఏ డబ్బు ఇచ్చినా గాని వీళ్ళకి మీరు పూర్తిగా ఎత్తేసుకోవాల్సిందేనని మీ పైన చెడు చాడీలు చెప్పడం వల్ల మీకు డబ్బు పుట్టట్లేదు. ఇక రెండోది మీకు రావాల్సినటువంటి డబ్బు ఎందుకు ఆగిపోతుందంటే, మీ పైన అసూయతో మీరు బాగున్నారు, మీరు లక్షలు, కోట్లు సంపాదించుకుంటున్నారన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కావాలని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనీయకుండా ఆపుతున్నారు. మీపై అసూయ వాళ్ళకి గట్టిగా బలంగా ఉందన్నమాట. ఆ అసూయ వల్ల మీకు ఎప్పుడూ కూడా ఇబ్బందే. అలాంటి అసూయలు మీకు కావాలని 3, 4 చోట్ల కూడా బలంగా కనపడుతుంది. మనపై అంత అసూయ పడేవాళ్ళు ఎక్కడుంటారు? మనం అందరికీ స్నేహంగా ఉంటామే. అందరితోటి మంచిగానే ఉంటాం గదా! మరి మన పైన ఎందుకని ఇంత దృష్టి పెట్టారని మీరనుకోవచ్చు. మిత్రమా, ఎప్పుడైనా సరే నష్టపెట్టేవాళ్ళు ఎవరు కూడా నేను నిన్ను నష్టపెడుతున్నానని అస్సలు చెప్పరు. కానీ ఆ నష్టం జరిగేదాకా కూడా మనకి అర్థం కాదనమాట. సో, ఇప్పుడు మీకు ఎందుకని మీపై టార్గెట్ చేస్తున్నారంటే, మీరు కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంటుంది. మాటలతోటే ఏదైనా గెలుస్తారు. మనసుని గెలుస్తారు. సో, అందరూ కూడా మీలాగా మాట్లాడాలంటే అవ్వదు. మరి వాళ్ళు ఏదో ఒక రూపంలో మరి మీరు డెవలప్ అవ్వకుండా ఉండాలంటే, మీరు పైకి రాకుండా ఉండాలంటే, మీ పైన ఏదో ఒకటి పుకార్లు, ఏదో ఒకటి చెడు చాడీలు చెప్పక తప్పదు. ఇందులో ముఖ్యంగా ఆఫీస్ రంగాల్లో మీ డీల్స్ గురించి ముందే తెలుసుకొని, మిమ్మల్ని సైలెంట్‌గా అడ్డుకునేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నట్టుగానే కనపడుతుంది మిత్రమా. అదొకటి చాలా అంటే చాలా బలంగా ఉంది. మరి అందులో అతి ముఖ్యంగా ఏంటంటే, మరి మీ పనిని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు.
మీరు చేసేటువంటి పని కూడా మీరు మీరు మంచిగా చేసినా సరే, ఆ పని చేయకుండా మీ పైన ఒక ప్రమోషన్ లిస్ట్‌లో గాని, లేదా ఒక అధికారుల లిస్ట్‌లో గాని పడకుండా చేస్తున్నారు. అది ముఖ్యంగా ఉంటుంది. రెండవది కుటుంబం మరియు దగ్గర వ్యక్తులు కూడా మీ పైన డబ్బు పుట్టకుండా, మీకు డబ్బు అప్పుని ఇవ్వనీయకుండా కూడా చేస్తున్నారు. ఆర్థిక విషయాలు బయటకి చెప్పే వ్యక్తి ఇంకొక రోజు సేపు ఆగు అంటూ పురోగతిని లేట్ చేస్తూ, కావాలని వేరే వాళ్ళ మాటలు ఇంటూ, ఆ వ్యక్తి మీకు కానీయకుండా కూడా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నట్టుగా బలంగా కనపడుతుంది మిత్రులు. సో, ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా మీకు ప్రతీదీ కూడా మీకు అన్ని నష్టాలు జరుగుతాయి తప్పించి, మంచి జరగడం చాలా అంటే చాలా కష్టంగా నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఎన్ని ఉన్నా, ఎన్ని అనుకున్నా, ఎన్ని చేయాలని అనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా ప్రతి దాంట్లో కూడా మీకు ఆటంకాలు జరగడం కూడా ఆగట్లేదు. మీరనుకుంటారు, భగవంతుడు ఎందుకని నాకు ఇంత కక్ష పెట్టాడు నా మీద? ఎందుకని నాకు ఒక అవకాశం కూడా నాకు అందించట్లేదు? ఒక్క పని కూడా నాకెందుకు జరగట్లేదు? నాకెందుకు డబ్బు పుట్టట్లేదు? నాకెందుకని ఆర్థికంగా పురోగతి లేదని భగవంతుడిని నిందించినటువంటి సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. భగవంతుడు నిందిస్తే మీ కష్టాలు తీరవు. ఎందుకంటే భగవంతుడు ఉండబట్టే మీరిప్పటి వరకు మీ యొక్క జీవనాల్లో గాని, మీ యొక్క ఆరోగ్యాల్లో గాని, మీ కుటుంబాల్లో గాని ఏదో ఒక రూపంలో మీకు మనశ్శాంతిగా భగవంతుడు సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే మీరు ఇప్పటి వరకు ఇలా ఉన్నారు. ఎందుకంటే మీ ప్లాన్‌లు ముందే లీక్ అవ్వటం, మీ ఫైల్స్ చిన్న తప్పులు చూపించడం, మీపై అపోహలు సృష్టించడం, మీ నమ్మకాలను కదిలించడం ద్వారానే మీకు డబ్బు ఆలస్యంగా అవుతుంది తప్పించి, భగవంతుడు చేసేటువంటి ప్లాన్ అయితే కాదు మిత్రమా. ఎందుకంటే భగవంతుడు మీ కష్టాలను ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఆయన 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 యొక్క కృప వల్ల చిన్న మార్పులు, మరి మీరు చేసేటువంటి చిన్న చిన్న రెమెడీస్ వల్ల, మీకు జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పుల వల్ల, మీకు కొన్ని కొన్ని అదృష్ట మార్గాలనేవి మీకు తలుపులు తెరుచుకున్నాయి తప్పించి, మీకు ఎవరు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా భగవంతుడైతే మిమ్మల్నయితే చెడుగా చూడట్లేదు. ఎందుకంటే చెడు పరిస్థితులు ఉన్నప్పుడు మంచి ఫలితాలు, ఆర్థిక లాభాలు, కష్టాలు వచ్చినా కూడా మనకి ఫలితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది అసలు నిజం ఏంటంటే, మరి మనం భగవంతుడి వల్ల మనకి నష్టం జరగట్లేదు. మనకి డబ్బు నిలిచిపోయిన అసలు కారణాలు కొంతమంది వ్యక్తులు, వాళ్ళ అసూయ వల్లే మనకిలా జరుగుతుందని మీరు గమనించాలి. అలాగే మరి కష్టపడుతున్నప్పుడు కూడా టార్గెట్ చేసి మనకు డబ్బు రానీయకుండా చేస్తున్నారని, వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి. రెండోది మీ పైన మీరు నమ్మకం కలిగేటట్టుగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీకు డబ్బు త్వరలో వస్తుంది. మీ నమ్మకము పెరుగుతుంది. మీ డెవలప్‌మెంట్ అవుతారు. మీరు అనుకున్న పని కూడా సాధిస్తారు. ఇది ఇదొకటి విషయం అన్నమాట. ఇక మనం చెప్పుకునేదేంటంటే మిత్రమా, ఎన్ననుకున్నా సరే, ఏది చేయాలనుకున్నా సరే, ప్రతి దాంట్లో వెళ్ళే ప్రతి మార్గాల్లో కూడా మనకు నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆ జాగ్రత్తలు కూడా ఎలా తీసుకోవాలో తెలీదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రతి బుధవారం లేదా శనివారం కుదిరితే బలిదానం చేయండి. ధ్యానము మరియు ప్రార్థన ద్వారా ఆర్థిక పరం శుద్ధిగా అవుతుంది. మరి ఆర్థిక లావాదేవీలు స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోండి. అవసరమైతే పరిచయాలతో కూడా చిన్న చిన్న చర్చలు చేసి మీరు మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. మీ పర్సనల్ విషయాలు, మీ ఇంట్లో విషయాలు, మీకు జరుగుతున్న విషయాలు పక్కనోడికి చెప్పుకుంటే మీరే ఇబ్బందులు పడతారు. సో, మిథున రాశి వారు చెడు, మంచి 2 కోణాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి గనక మీరు ఏ కోణంలోకి వెళ్తారు, ఏ కోణంలో చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందనేది మీరు చూసుకోవడం వల్లనే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. నేను చెప్పేదేంటంటే మిథున రాశి వారు ఎప్పుడు ఓడిపోరు. ఇప్పుడు డబ్బులో కూడా అస్సలు ఓడిపోరనమాట. కాబట్టి మీరు ఏదైనా సరే సాధించాలి. మరి మీ మాటల్లో మీ బలం. అవే మీకు అడ్డంకి కాకూడదు. మీ డబ్బు ఆగిపోయింది. కానీ పో పోలేదు. మీ అదృష్టం తగ్గలేదు. కేవలం పరీక్ష మాత్రమే. ఇప్పుడు మీకొక ముఖ్యమైనటువంటి నిజం ఈ రూపంలోనే బయటపడుతుంది. కాబట్టి మరి ఆ నిజం బయటపడేటప్పుడు మీ ఆర్థిక మార్గాలు కూడా బయటపడతాయి. మిథున రాశి వారికి ఖచ్చితంగా ఆర్థికంగా మంచి స్థిరత్వం రావడానికి, మొండి బాకీలు తీరిపోయి, అనుకున్న పనులు జరగడానికి ఎంతో కాలం లేదు మిత్రమా. మీకు భగవంతుడే తొందరలోనే అనుగ్రహం ఇవ్వబోతున్నాడు. సో, ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మా వీడియోని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.